the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రతి ఏటా జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉంటాము. ఆ రోజున శకటాల ప్రదర్శన, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన మనం చూస్తూ ఉంటాము. ఈ అంశం అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని అంశం. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించి శకటాలను ప్రదర్శించవచ్చు, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అనుమతులు ఇచ్చేది. మరి ఆ తర్వాత నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే ఆ శకటాలకు సంబంధించి బహుమతుల ప్రకటన, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఏ రాష్ట్రానికి రావడం జరిగింది, ఏ కేటగిరీలో ఎవరికి రావడం జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శకటం, సో ట్యాబ్లు అంటాము. సో ప్రతి ఏటా కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవం కదా, ఆ రోజున శకటాల ప్రదర్శన మనం చూస్తూ ఉంటాం. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏటికొప్పాకకు సంబంధించి, ఏటికొప్పాక బొమ్మలు చాలా ఫేమస్ కదా మన ఆంధ్రప్రదేశ్లో, వాటిని సూచిస్తూ ప్రత్యేక శకటాన్ని ప్రదర్శించింది ఆంధ్రప్రదేశ్ శకటానికి 3వ బహుమతి అనేది రావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్ర సాంస్కృతిక కళా వైభవాన్ని చాటిన ఏటికొప్పాక పర్యావరణ అనుకూల శకటానికి 3వ బహుమతి, మన ఆంధ్రప్రదేశ్కి 3వ బహుమతి వచ్చింది. తొలి 2 బహుమతులకు ఉత్తరప్రదేశ్కు చెందిన మహాకుంభమేళ శకటం, త్రిపురకు చెందిన 14 దేవతామూర్తుల ఆరాధన శకటాలకు లభించడం జరిగింది. 3 సభ్యులతో కూడిన జడ్జిల ప్యానెల్ వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాల రూపకల్పన, వాటి ఇతివృత్తం ఏదైతే ఉంటుందో, బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వాటిని పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర రక్షణ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోనే అంశం ఇదే, అవార్డులను ప్రకటించింది. సో రాష్ట్రాల కేటగిరీ, వాటిలో రాష్ట్రాలు మరియు యూటీస్ కేటగిరీలనేమో ఎవరికి వచ్చింది, ఫస్ట్ వచ్చేసి యూపీ, సెకండ్ త్రిపుర, థర్డ్ వచ్చేసి ఏపీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే పోల్స్ ఉంటుంది కదా, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పోల్ ఆధారంగా గుజరాత్ శకటానికి 1వ ప్రైజు, ఉత్తరప్రదేశ్కి 2nd, ఉత్తరాఖండ్కి 3rd ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర మంత్రిత్వ శాఖలు లేదా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శనలో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ప్రదర్శించిన శకటం ఏదైతే ఉంటుందో, జనజాతీయ గౌరవ్ వర్ష్, మనం ఇటీవల చూసాము బిర్సా ముండా గారి 150th బర్త్ యానివర్సరీ నవంబర్ 15, 2024 రోజున మనం చూసాము. సో గిరిజనులను స్మరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన శకటం ఏదైతుందో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు రూపొందించిన శకటానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు వివిధ శాఖలకు సంబంధించిన విభాగంలో టాప్ ప్రైజ్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇందులో మన ఏపీకి సంబంధించిన శకటం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీటింగ్ రిట్రీట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చూడాలి. బీటింగ్ రిట్రీట్ అంటే ఏంటి అసలు? సో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, వాటి ముగింపు వేడుకలను బీటింగ్ రిట్రీట్గా మనం చూడడం జరుగుతుంది. బీటింగ్ రిట్రీట్ మరి ఎప్పటి నుండి ప్రారంభమైంది బీటింగ్ రిట్రీట్ అంటే, బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరియు ప్రిన్స్ ఫిలిప్లు 1955లో భారత సందర్శనకు వచ్చిన సందర్భంగా మొట్టమొదటిసారిగా బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక అప్పటి నుంచి ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ముగింపు వేడుకలుగా మనం బీటింగ్ రిట్రీట్ చూస్తున్నాం. నిన్నటి రోజున 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెరపడింది, అదే బీటింగ్ రిట్రీట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బీటింగ్ రిట్రీట్లో హాజరు కావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, దేశ రాజధానిలోని విజయ్ చౌక్ ప్రాంతంలో నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో సైనిక బలగాల అద్భుత సంగీత ప్రావీణ్యము కవాతు వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితర ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం అనేది జరిగిందంట. గుర్తుపెట్టుకోండి. అండ్ సూరజ్పూర్ చిత్తడి నేల వార్తల్లోకి వచ్చింది. వెట్లాండ్. సో వెట్లాండ్స్ పైన క్వశ్చన్స్ లేకుండా మీరు క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూరజ్పూర్ వెట్లాండ్ అనేది ఇటీవల ఫేసింగ్ ఎన్వైర్మెంటల్ థ్రెట్స్, పర్యావరణ అననుకూలతలను ఎదుర్కొంటుంది. అంటే పర్యావరణ విపత్తులను ఎదుర్కొంటుంది. పర్యావరణ కాలుష్యం కానివ్వండి, ఇటువంటి సమస్యలు చిక్కుకుపోయింది సూరజ్పూర్ వెట్లాండ్. సో చిత్తడి నేలలు
ప్రమాదంలో ఉన్నాయంటే ఖచ్చితంగా వాటిపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ చిత్తడి నేల ఎక్కడ ఉంది అంటారు. వార్తల్లోకి వచ్చిన వాటిని చూడండి. ఉదాహరణ తీసుకుంటే మనకు భారతదేశంలో 85 రామ్సార్ వెట్లాండ్స్గా గుర్తింపు పొందినవి ఉన్నాయి. రామ్సార్ వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? 85. లాస్ట్ ఇయర్ మనం చూసాము. దానిపైన స్పెషల్ వీడియోని కూడా మీకు CA 360లో ఇచ్చాను. సో వార్తలు నిలిచిన వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రమే ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఎలా అడుగుతారు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో అడుగుతారు. ఒక 4-5 ఇస్తారు వెట్లాండ్స్, వాటి కన్సర్న్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ సూరజ్పూర్ వెట్లాండ్ అనేది గ్రేటర్ నోయిడా ప్రాంతం అంటే యూపీ అక్కడ ఉంది. ఫేసింగ్ ఎన్వైర్మెంటల్ థ్రెట్స్తో వార్తల్లోకి వచ్చింది. వాతావరణ అననుకూలతలను ఎదుర్కొంటూ వార్తల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. అండ్ అభ్యర్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ని ప్రకటించడం జరిగింది. సో మీకు జనవరి 31 వరకు ఈ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఆఫర్స్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో అందించే అన్ని కోర్సులు CA 360 కోర్స్ కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, వీటన్నిటిపైన కూడా భారీ ఆఫర్ అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఏపీ అభ్యర్థులు ముఖ్యంగా రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో కీలకమైన అంశాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన స్పేస్ టెక్నాలజీ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉంటుందో అటువంటివి నేను పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని నేను కంపైల్ చేసిన ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటుందో PDF ఏదైతే ఉంటుందో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్లో ప్రొవైడ్ చేశాను. యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాటిని చదవండి. ఓకేనా? సో అదే ఫార్మాట్లో మనకు మిగతా టాపిక్స్ అన్నీ కూడా మన కోర్సుల్లో కవర్ అవుతాయి. ఓకేనా? సో చూడండి. అండ్ ఇటీవల దాదాపు 12 ఏళ్ల తర్వాత ఒక ఏనుగు కనిపించింది. ఏనుగు దర్శనం. ఎలిఫెంట్ వాజ్ స్పాటెడ్ ఆఫ్టర్ 12 years. 12 ఏళ్ల తర్వాత ఏనుగులను గుర్తించడం జరిగింది. ఏనుగుని అది ఎక్కడ అని అడుగుతారు. సో నమ్డఫా నేషనల్ పార్క్. సో వార్తల్లోకి వచ్చిన ఒక నేషనల్ పార్క్ నమ్డఫా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత ఒక ఎలిఫెంట్ని స్పాట్ చేశారు, గుర్తించారు అక్కడ. సో ఎలిఫెంట్ మూమెంట్స్ని కనుగొన్నారు కాబట్టి ఇది వార్తల్లోకి వచ్చింది, వార్తాపత్రికల్లో దర్శనం ఇచ్చింది. కాబట్టి మనకు కూడా ఎగ్జామినేషన్లో కూడా ప్రశ్న రూపంలో రావచ్చు. ఎలా వస్తుంది? సో ఈ కాన్సెప్ట్ పైన అడిగారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన నమ్డఫా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది, ఇలాంటివి అడుగుతారు. అండ్ ChatGPT ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం టెక్నాలజీ పరిగెడుతోంది. టెక్నాలజీ వైపు మనం అంతకు మించిన వేగంతో పరిగెడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల పేర్లను చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది. మరి అలా AI ఆధారిత ChatGPT ఏదైతే ఉంటుందో దానికి పోటీగా చైనా ఒక ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే డీప్సీక్ అనే ఒక సంస్థ పేరే డీప్సీక్. సో డీప్సీక్ అనే సంస్థ ప్రారంభించిన R1 మోడల్ ఏదైతే ఉందో ప్రస్తుతం ట్రెండింగ్గా ఉంది. సో ChatGPTకి పోటీగా ఏంటి అంటే డీప్సీక్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ కీలక ఖనిజాల అభివృద్ధికి 34,300 కోట్ల రూపాయల ఆమోదం. సో ఇక్కడ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఏదైతే ఉంటుందో దానికి క్యాబినెట్ ఆమోద ముద్ర. దేశంలో కీలక ఖనిజాల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. 7 ఏళ్ల వ్యవధిలో 34,300 కోట్ల వ్యయం అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మిషన్కు కేంద్రం 16,300 కోట్లు సమకూర్చని ఉందంట. ప్రభుత్వ రంగ సంస్థలు 18,000 కోట్ల రూపాయలను అందించని ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ సి హెవీ ఇథనాల్ ధర లీటర్కు 1.69 రూపీస్ పెంపండి. ఇక్కడ చూడండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సి హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధర లీటర్కు 56.28 రూపాయల నుంచి 57.97కు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ నిన్నటి రోజున ఆమోదం తెలిపింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించి ఉదాహరణ తీసుకుంటే రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి మొత్తం 24 వాటిని కీలక ఖనిజాలు క్రిటికల్ మినరల్స్గా గుర్తిస్తారు. వాటికి సంబంధించిన మిషన్కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం ముద్ర. అండ్ సోషల్ బానిసలుగా విద్యార్థులు యాన్యువల్ సర్వే. సో ఏసర్ రిపోర్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏసర్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ప్రథమ్ అనే ఫౌండేషన్ NGO. సో ఈ సంవత్సరానికి గాను మనకు రిలీజ్ కావడం జరిగింది. సో అందులో బానిసలుగా మారుతున్న విద్యార్థులు దేనికి? సోషల్ మీడియాకి, ఫోన్లకు వ్యసనంగా తయారవుతున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాఠశాల విద్యార్థుల్లో సెల్ ఫోన్ వ్యసనం ముదిరిపోయింది. వారిలో చాలామంది సోషల్ మీడియా మోజులో చిక్కుకుపోయారు.
14 నుండి 16 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఏకంగా 82% మంది తమ స్మార్ట్ ఫోన్లను సోషల్ మీడియా కోసమే ఉపయోగిస్తున్నారు. వయసుల వారీగా చూస్తే 14 ఏళ్ల వయసుల్లో 79% మంది, 15 ఏళ్ల వయసుల్లో 82.2% మంది, 16 ఏళ్ల వయసులో 82.5% మంది సోషల్ మీడియాలో మునిగిపోతున్నట్టు వార్షిక విద్యాస్థాయి నివేదిక యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ వెల్లడించింది. ఏసర్ రిపోర్ట్ అంటాము. ఓకేనా? సో విద్యకు సంబంధించిన అంశాలు ఇవేవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఇందులో ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంటే. మన వాట్సాప్ ఛానల్లో కూడా ఇదన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. అభ్యర్థులు మన వాట్సాప్ ఛానల్ ఎవరైతే ఇప్పటివరకు ఫాలో కాలేకపోతున్నారో వారు ప్రవీణ్ సార్ అని చెప్పేసి మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ సలసల కాగుతున్న సముద్రాలు. సో సముద్రం వేడెక్కుతుంది. సో ఇక్కడ అంతర్జాతీయ పరిశోధకుల వెల్లడి. భూమి మీద సముద్రాలు 4 దశాబ్దాల క్రితం కన్నా ఇప్పుడు 4 రెట్లు ఎక్కువగా వేడెక్కిపోతున్నాయని అంతర్జాతీయ పరిశోధకులు కనుగొన్నారు. సముద్రాలు స్నానపు తొట్టి లాంటివి అనుకుంటే 1980లో వేడి నీరు నెమ్మదిగా తొట్టిలో పడేది. ఇప్పుడు వేడి నీటితో తొట్టి వేగంగా నిండిపోతుందని బ్రిటిష్ అధ్యయనకర్తలు చెప్తున్నారు. 1980s నుంచి సముద్రాలు దశాబ్దానికి 0.06 డిగ్రీ సెల్సియస్ చొప్పున వేడెక్కగా 2019-23 మధ్యకాలంలో 0.27 డిగ్రీ సెల్సియస్ చొప్పున వేడెక్కినాయి అంట. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్కి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వము. సో వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్ ద్వారా సేవలు అందించడం పౌరులకు కావాల్సినవి. తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి తెచ్చారు. అధికారికంగా ప్రారంభించారు మంత్రి లోకేష్ గారు. అండ్ దేశంలోని తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్కు ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టింది. సో ఇక్కడ దేశంలోని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన, వాట్సాప్ గవర్నెన్స్కి శ్రీకారం చుట్టింది. తొలి దశలో 161 రకాల పౌర సేవలు అందించింది. గుర్తుపెట్టుకోండి. అండ్ గోదావరి బోర్డు చైర్మన్గా ఏకే ప్రధాన్ గారిని నియమించడం జరిగింది కేంద్ర జలశక్తి వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లింక్ చేసుకుందాం టాపిక్ని. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర జలమండలి ఇటువంటి వాటి గురించి మనం చూస్తూ ఉంటాము. ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఇటువంటివి ట్రిబ్యునల్స్ ఏర్పాటు. మనకు ఒక చట్టం ఉంది, నదీ వివాదాల పరిష్కార చట్టం, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1956 వచ్చింది. అలా ఒక నది ఒకటి లేదా ఒక రాష్ట్రంలో పుట్టి అదే రాష్ట్రంలో ఎండ్ అయిపోతే ప్రాబ్లం ఉండదు. కానీ ఒక రాష్ట్రంలో ఒక నది జన్మించి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రం నుండి ప్రవహిస్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఆ నది పైన వివాదాలు అనేవి సర్వసాధారణం. సో ఉదాహరణ తీసుకుంటే గోదావరి కానివ్వండి, కృష్ణారే కానివ్వండి, ఇటువంటివి. సో అవన్నీ మనం చూస్తాం, వాటి ట్రిబ్యునల్స్గా మనం చూస్తాం, ట్రిబ్యునల్స్ ఏర్పాటు. సో ఇక్కడ పక్కన పెడితే ఇక్కడ బోర్డు, గోదావరి బోర్డు చైర్మన్గా రీసెంట్గా గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్గా ఏకే ప్రధాన్ గారు నియమితులయ్యారు. కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై బోర్డు చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. సో ఈరోజు అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో శకటాల ప్రదర్శన, వాటికి సంబంధించిన పురస్కారాలు. సో బీటింగ్ రిట్రీట్ నిన్నటి రోజున. అండ్ సూరజ్పూర్ వెట్లాండ్ అనేది విపత్తులతో వార్తల్లోకి వచ్చింది, ప్రమాదంలో ఉంటుంది. అండ్ ఎలిఫెంట్ స్పాట్తో వార్తల్లోకి వచ్చిన నమ్దఫా నేషనల్ పార్క్. అండ్ చాట్ జీపీటీకి ప్రత్యామ్నాయంగా చైనాకు చెందిన డీప్సీక్. అండ్ కీలక ఖనిజాల అభివృద్ధికి 34,300 కోట్ల రూపాయలతో కేంద్ర కేబినెట్ ఆమోదము. అండ్ సోషల్ బానిసలుగా విద్యార్థులు అని చెప్పేసి ఏసర్ రిపోర్టు. నెక్స్ట్ సలసలా కాగుతున్న సముద్రాలు, సముద్ర మట్టం వేడెక్కుతోంది. అండ్ వాట్సాప్ గవర్నెన్స్ దేశంలోని తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభము. అండ్ గోదావరి బోర్డు చైర్మన్గా ఏకే ప్రధాన్ గారి నియామకము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.